హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ. కొద్ది రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అవబోతుంది. బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది అనగానే అందరికీ కొంచెం ఆతృత ఉంటుంది, ఏ కంటెస్టెంట్స్ వెళ్తున్నారు, ఈసారి సీజన్ ఎలా ఉండబోతుంది అని. అది రొటీన్గా అందరూ ఇచ్చే ఇన్ఫర్మేషనే, ఎవరు వెళ్తారు ఏంటనేది. సో అలా కాకుండా చాలా తక్కువ మందికి తెలుసు అసలు బిగ్ బాస్ కాన్సెప్ట్ ఎలా వచ్చింది, దాని హిస్టరీ ఏంటనేది. సో ఈరోజు దాని గురించి మాట్లాడుకుందాం. కొన్ని ఇయర్స్ బ్యాక్, అంటే బిఫోర్ క్రిస్ట్ 250 ఆ పీరియడ్ ఆఫ్ టైంలో రోమన్ అనే నగరాన్ని లిసేనియస్ వెలేరియన్ అనే రాజు పరిపాలించేవాడు. రాజుల కాలంలో తెలుసు కదా, వాళ్ళకి పని ఏంటి, మిగతా రాజ్యాల మీదకి యుద్ధాలకు వెళ్ళడమే వాళ్ళ పని. సో అలా యుద్ధాలకి వెళ్ళి విన్ అయిన తర్వాత ఆ రాజు ఏం చేసేవాడు అనమంటే, అక్కడున్న డిఫరెంట్ మనుషులందరినీ తీసుకొచ్చి ఈయన రాజ్యానికి ఒక ప్రిజం హౌస్లో పడేసేవాడు అనమాట. వాళ్ళని ఒక స్లేవ్స్లా ట్రీట్ చేసేవాడు, సరిగా ఫుడ్ పెట్టేవాడు కాదు, సరిగా ఉండడానికి వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ ఉండేవి కాదు. సో వీళ్ళందరూ ఏంటంటే డిఫరెంట్ రిలీజియన్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళు తినే ఫుడ్ దగ్గర నుంచి పడుకునే షెల్టర్ వరకు ఏవో ఒక క్లాషెస్ వచ్చేవన్నమాట. అవి ఎంతలా ఉండేవంటే వాళ్ళు తిట్టుకోవడం కొట్టుకోవడమే కాకుండా ఒకరినొకరు చంపేసుకునేవారు అనమాట. సో ఇదంతా అబ్జర్వ్ చేసిన రాజు ఏం చేశాడంటే, ఆయనకు ఒక థాట్ వచ్చింది. అప్పట్లో గ్లాడియేటర్ స్పోర్ట్ అని చెప్పేసి ఆ గేమ్కి ఒక మంచి క్రేజ్ ఉండేది. బట్ ఆ గేమ్ త్వరగా ఫినిష్ అయిపోవడం వల్ల చిన్న నిరాశ అనమాట జనాల్లో. అయితే దాన్ని ఆధారంగా తీసుకొని ఇక్కడ ఉన్న జనాలు ఎలాగో ఈయన రాజ్యానికి సంబంధించిన వాళ్ళు కాదు, ఈయనకి ఓట్లేసి గెలిపించాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి వీళ్ళని ఎలా పడితే అలా ట్రీట్ చేసేవాడు. వీళ్ళకి లిమిటెడ్ ఫుడ్, అది కూడా గంజి వాటర్ అనేది అది పెట్టేవాడు అనమాట. అది కూడా వాళ్ళే డిసైడ్ చేసుకునేలా ఎవరు తినాలి అనేది. మనం కల్కి మూవీలో చూసాం, ఒక యాపిల్ నేగానే గుంపుగా వాళ్ళందరూ ఆ ఒక్క యాపిల్ కోసం కొట్టుకుంటారు, అది కూడా ఎంగిల్ యాపిల్. సో సేమ్ అలానే వాళ్ళు పెట్టే ఆ లిమిటెడ్ గంజి వాటర్కి వీళ్ళందరూ కొట్టుకోవడం, తిట్టుకోవడం, చంపేసుకోవడం కూడా జరిగేవన్నమాట. సో దీన్ని తీసుకుని ఒక గేమ్లా ఒక 30 to 40 daysలా పెట్టి ఆ వాటర్ కోసం, ఆ గంజి వాటర్ కోసం వాళ్ళే చంపేసుకుని వారానికి ఒక్కడు చచ్చిపోయేలా అలా ప్లాన్ చేసి రాజు దీన్ని నడిపేవాడు అనమాట. జనాలు కూడా ఏం చేసేవారనమాట, వాళ్ళ ఫేవరెట్ పర్సన్ మీద బెట్టింగ్స్ వేసుకోవడం. ఈ వీక్ వీడు చనిపోతాడు, లాస్ట్కి ఒకడు మిగులుతాడు అని చాలా ఆశతో ఎదురు చూడడం. ఇది ఒక గేమ్ షోలా ఒక క్రేజ్ పెరిగిందనమాట దీనికి. దాన్ని ఆధారంగా తీసుకొని ఇప్పుడు మనకి నాగరికత పెరిగిపోయి, డెమోక్రసీ పెరిగిపోయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ పెరిగిపోయినాయి కాబట్టి అలా కొట్టుకోవడం, చంపుకోవడం లేకుండా కొంచెం డీసెంట్గా, ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా మనకి ఇలా ప్లాన్ చేశారనమాట. బిగ్ బ్రదర్, ఫస్ట్ బిగ్ బ్రదర్ అని పేరు పెట్టారు, దానికి ఇప్పుడు కొంచెం ఫ్యాన్సీ నేమ్గా ఉంటుందని చెప్పేసి బిగ్ బాస్ అని స్టార్ట్ చేశారు. ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే దానికి దీనికి, అది అప్పట్లో ఓన్లీ 30 to 40 days ఉండేది అంట. ఇప్పుడు ఏంటంటే ఒక స్టార్టింగ్ ఫస్ట్ సీజన్ మన తెలుగులో వచ్చేసి అది 70 daysకి పెట్టారు. ఆ తర్వాత మెల్లమెల్లగా అది 100 daysకి, 105 days, ఇప్పుడు 150 days అనుకుంటా అలా మార్చుకుంటూ వచ్చారు. ఇంకొకటి ఏంటంటే అక్కడ లోపల వాళ్ళకి గంజి వాటర్ పెట్టేవారు, ఇక్కడ మనకి లగ్జరీ బడ్జెట్ అని చెప్పేసి ఇది లిమిటెడ్గా ఇది పెడతారు. అక్కడ మానసికంగా వాళ్ళని ఏదో ఒక మాటలతో దెబ్బతీసేవారు. ఇప్పుడు మైండ్ గేమ్, ఫిజికల్ గేమ్స్ అని చెప్పేసి ఇది ఇలా మార్చారు. అక్కడ గెలిచిన వాడికి ఫ్రీడమ్, ఇప్పుడు గెలిచిన వాడికి టైటిల్, మనీ, ట్రోఫీ. సో ఇంతే, ఇంకా డిఫరెన్స్ ఏమీ లేదండి. ఆ క్రేజ్ ఎలా ఉంది కాబట్టి మెల్లమెల్లగా ప్రతి సీజన్కి కొంచెం క్రేజ్ పెరుగుతూ వచ్చింది. మన బిగ్ బాస్ సక్సెస్ఫుల్గా 8 seasons అండ్ ఒక OTT కూడా ఫినిష్ చేసుకొని ఇప్పుడు 9th seasonకి రెడీగా ఉన్నారు. మేబీ ఇంకొక 2 weeksలో స్టార్ట్ అవబోతుంది. సో చూద్దాం ఈ సీజన్ ఎలా ఉండబోతుందో అండ్ ఈ సీజన్కి ఏ కంటెస్టెంట్స్ వెళ్తున్నారు అనేది మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.